అన్నమాట మా ఊరి కొండ. ఇందులో వచ్చేసి 3 గుళ్ళు అయితే ఉన్నాయి. అంటే ఒకటి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, తర్వాత ఇంకొకటి మారెమ్మ గుడి, ఇంకొకటి వచ్చేసి శివుడిది కూడా విగ్రహం అయితే ఉంది. 3 గుళ్ళు కూడా ఉన్నాయి. పైకి అయితే రీసెంట్గా దారి కూడా చేశారనమాట కొండ మీదకి వెళ్ళడానికి. బాగుంటుంది. అంటే ముందు దారి లేక చాలామంది వెళ్ళకుండా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ వెళ్తారనమాట దారి ఉండే కొద్దీ. ఇది వచ్చేసి మొత్తం కొండ అన్నమాట. కొండ మీదికి కూడా ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది. అంటే ఎక్కలేము, చాలా లెగ్ పెయిన్స్ అయితే వస్తాయి, కానీ ఓపిక ఉంటే ఎక్కచ్చు అనమాట స్లోగా. ఈ బ్యాక్ ఉండేదంతా మా ఏరియా అన్నమాట. మొత్తం అంతా మా విలేజ్ లాగా. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా దగ్గర ఉంటుంది కొండ అయితే. కొండ మీదకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవచ్చు. రీసెంట్గా కూడా వెళ్ళాను, అది వీడియో క్లిప్ పెట్టలేదన్నమాట. ఈరోజు అయితే కుదిరింది. ఇంకా ఎలాగో మహాశివరాత్రి కాబట్టి పెడదాము అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. మా పాప చూడండి ఏం రెడీ అయిందో. ఎప్పుడు పొడుగు జడ అనే అడుగుతూ ఉంటుంది. ఇంక ఈరోజు కూడా అట్లే పొడుగు జడ వేసుకొని ఇట్లా పూలు పెట్టుకునేది అనమాట. అమ్ములు వెనక్కి తిరుగు, బాగున్నాలే కదా. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఆల్రెడీ 4 పైన అయితే అవుతుంది, అందుకే సన్సెట్ అవుతూ ఉందన్నమాట. ఇదే కొండ. కొండ మీదకి ఇట్లా దారి అయితే ఇట్లా చేసినారనమాట. చాలా బాగుంటుంది. అంటే బండిలో కూడా వెళ్ళిపోవచ్చు, నడచలేకుండే వాళ్ళు బండిలో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ అది కూడా అద్దం కొండ వరకే చేసినారనమాట దారి. మిగతా కొండపైకి వచ్చేసి బై వాకే వెళ్ళాలి, బండ్లు అవేం వెళ్ళవన్నమాట. ఇప్పుడు కొంచెమే ఎక్కానమాట, చాలా అయిపోతుంది. అంటే ఇట్లుంది కొండ, ఇలా ఉంటేనే ఎక్కచ్చు, ఇలా ఉందన్నమాట. చాలా అయిపోతుంది. వీళ్ళు చూడండి పిల్లలు ఎక్కలేక ఎక్కుతున్నారు. ఇది మొత్తం మా ఊరు. ఈ కొండ ఎక్కితే ఊరంతా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాను చూడండి. ఇది మొత్తం ఉండండి, ఇది మొత్తం మా ఊరు అన్నమాట. ఇది మొత్తం మా అత్త చూడండి ఎక్కుతుంది పాపము. ముందే ఆమెకి లెగ్ పెయిన్స్ అయితే ఉన్నాయి. అయితే వచ్చేసాము చూడండి. అక్కడ గుడి ఇదే అన్నమాట, ఆంజనేయ స్వామి గుడి. మా పాప అయితే వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. చూడండి మొత్తం ఇట్లా ఊరంతా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ అవుతుంది కదా, చాలా చల్లగా అయితే ఉంది. చిన్న నవ్వు చూడండి. ఇదే కొండ, అందులోనే 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. మారెమ్మ గుడి ఒకటి, శివుడి గుడి ఒకటి. ఇంక ఇది వచ్చేసి ఇదే అన్నమాట కొండల గుడి. ఒకటి వచ్చేసి శివుడి గుడి, ఇంకొకటి వచ్చేసి అమ్మవారిది ఉందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఆంజనేయ స్వామిది. ఓకేనా, నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా తెలియాలని చెప్పేసి. ఇట్లా పండగల టైంలో మాత్రం పూజారులు అయితే ఉంటారు, మిగతా టైంలో ఉండరు అనమాట. ఎందుకంటే డైలీ ఎక్కాలి కదా, అందుకనేసి. ఇది ఇక్కడ వచ్చేసి దేవుడి పేర్లు, తర్వాత శివుడిది అంతా వేసి పెట్టినారనమాట. శివుడిది బొమ్మ వేసి పెట్టినారు పెయింటింగ్తో. చాలా బాగుంది కదా. ఇది మొత్తం బండనే అన్నమాట. వీడియో స్టార్ట్ చేసినాను అనుకున్నాను, కానీ అది స్టార్ట్ చేయలేదన్నమాట. ఆఫ్లోనే ఉంది. నేను మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇదంతా అగ్గి పెట్టేసినారు, ఎందుకు పెట్టినారో తెలియదు అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా పాప కలిసిపోయింది. అమ్ములు ఇక్కడే ఎక్కుతామా?
ఇదే మొత్తం మా ఊరు. ఇది ఇప్పుడు కొత్తగా పెడుతున్నారనమాట బైపాస్, చాలా పెద్ద బైపాస్. అందుకనేసి మా ఊరు ఇప్పుడు చాలా ఫేమస్ అయితే అయిపోయింది. ఇది మొత్తం గుడి. ఇది వచ్చేసి అమ్మవారి గుడి. మంచిగా దేవుడికి దండం పెట్టుకోండి, మీరేమనుకున్నా నెరవేరాలని చెప్పి. ఇది మొత్తం కొండనే అనమాట. కొండ లోపల ఇట్లా దేవుడు అయితే ఉన్నారు. పిల్లలతో చాలా భయము చూడండి. చదువు అడ్డం రాదు రాయి ఒక్క నేను ఇప్పుడు పోయేవాడా మిమ్మల్ని చూసి అక్కడ చూసుకోండి. ఇంకో వస్తా ఉండాలి. సంతుగా ఇవ్వకు రే, ఇంకా వస్తున్నారే. వస్తా ఉంటా బండి వస్తా ఉంటా. చాలా బాగుందన్నమాట నేచర్. చూడు, చుట్టూకు కొండలు, పొలాలు, చాలా బాగుంది కదా. మా అత్త అయితే రాలేదన్నమాట పైకి, ఆమెకు మోకాళ్ళు నొప్పి ఉన్నాయి, అందుకే రాలేదు. మేమైతే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఏడో పోన్లే గమ్మునుండు. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడే చాలా లెగ్ పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఒక దగ్గర పడిపోను కూడా పడిపోయాను, ఎందుకంటే స్లిప్పర్స్ జారుతున్నాయి కాబట్టి ఒక దగ్గర పడిపోయాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకునేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.